ఇవాళ అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో కలెక్టర్ గ్రామ సభ నిర్వహించనున్నారు. రాజయ్యపేట సహా పరిసర గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామ సభ కోసం నిన్న రాత్రి సమాచారం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. బల్క్ డ్రగ్ పార్కు వద్దని మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. నెల రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం. దానికి తోడు ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళారు. తర్వాత ఏమో మన కలెక్టర్ గారు మాకు డేట్ ఇచ్చారు, వస్తామమ్మా అనేసి. ఈలోగా అందరూ మాట్లాడేద్దాం అనేసరికి ఆమె ఎవరో అయిందనేసి ఆమె కొన్ని అనివార్య కార్యాల వల్ల ఆమె రావడం మానేశారండి. రాత్రి మంచి వర్షం, కరెంట్ లేదు, అందరూ చిట్టి చీకట్లో ఉన్నాం మా గ్రామంలోనే. అలాంటప్పుడు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి కలెక్టర్ గారు ఉదయాన్నే 8 వస్తారు, 8 కానీ 10 గంటలకల్లా వస్తారనేసి చెప్పడం జరిగిందండి. దానికి మా వాళ్ళందరూ కొంచెం మనోవేదనకి గురై కలెక్టర్ గారు వచ్చేటప్పుడు మాకు 2 రోజుల ముందు చెప్తే పనికెళ్ళోళ్ళు, ఎట్లకెళ్ళోళ్ళు, అక్కడక్కడ వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ రప్పించుకొని మా కష్ట సుఖాలు మేడం గారితో చెప్పుకుందాం అనుకున్నాం. వెంటనే అప్పటికప్పుడే రాత్రి అప్పుడు చెప్తే ఎలాగనేసి ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని అడగడం జరిగిందండి. మళ్ళీ ఉదయాన్ని కూడా వచ్చారు. ఉదయం వచ్చి కబురెట్టారు పోలీసులు అందరూ కూడా. ఊరి నిండా పోలీసులు అండి, ఎక్కడ చూసినా భయభయాంతులుగా ఉన్నారు. ఎందుకంటే మేము తీవ్రవాదులం కాదు, మేము ఎవరిని కొట్టుకోవట్లేదు, ఎవరిని దోసుకోవట్లేదు. మా గ్రామం మాకు కావాలి, మా మత్స్యకారుల గ్రామం, మా సముద్రం మాకు ఉండాలి. సముద్రంలో జీవించేవాళ్ళం కాబట్టి సముద్రం తీసి ఎక్కడో పెట్టి మమ్మల్ని ఎక్కడో పెడితే మేము బతకలేము. అందుకోసం మా సముద్రం పక్కనే మేము ఉండాలని, మా గ్రామం మాకు కావాలని, ఈ బల్క్ డ్రగ్ వద్దని మా పోరాటానికి కలెక్టర్ గారు కూడా మంచి మనసుతోని ఆవిడ ఒక 2 రోజులు 3 రోజులు మాకు టైం ఇచ్చి మా వాళ్ళందరూ రప్పించుకుని మేము మాట్లాడే అవకాశం ఆమె ఇస్తారని, ఒక 2-3 రోజులు పోయిన తర్వాత కూడా వస్తారని కోరుకుంటున్నాం. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, ఇప్పుడు రాజయ్యపేటలో ఇంత సడన్ గా గ్రామ సభ నిర్వహించడానికి గల కారణం ఏంటి? గ్రామస్తులకి ముందుగా సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి వారు అంటున్నారు కదా. అరుణ, బల్క్ డ్రగ్ పార్క్ పరిసర గ్రామాల్లో వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే ఉద్యమం కొనసాగుతుంది. గడిచిన 38 రోజులుగా వారు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాజయ్యపేట, బోయినపాడు, గుర్రాజుపేట వంటి గ్రామాల ప్రజలు పూర్తిగా వేటకు కూడా వెళ్లకుండా మత్స్యకారులంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కలెక్టర్ గ్రామ సభకు వస్తానని చెప్పి వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాలేకపోయారు, వాయిదా పడింది. ఇవాళ అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో కలెక్టర్ గ్రామ సభ నిర్వహించనున్నారు. రాజయ్యపేట సహా పరిసర గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామ సభ కోసం నిన్న రాత్రి సమాచారం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దని మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు.